నమస్తే డార్లింగ్. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా? ఒక 20 నిమిషాల వరకు 20 నిమిషాల క్రితం వరకు వరకు ఓకే. ఈ రోజుల్లో ఒక మనిషి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయటం ఈజీ. ఓకే. ఆ బాధలు ఈ బాధలు పడి సందుల నుంచి గొంతుల నుంచి వెళ్ళి అన్నిటికంటే ప్రమాదమైంది ఏంటో తెలిసి ఈ రోజుల్లో ఓకే. పార్కింగ్. పార్కింగ్. చాలా చిన్నగా అనిపిస్తుంది. ఈడేంటి ఇలా చెప్తున్నాడు. నిజం. ఒక పెళ్లికి వెళ్ళాలన్నా, ఓ పుట్టినరోజుకి వెళ్ళాలన్నా, ఒక సందర్భానికి వెళ్ళాలన్నా ఇదివరకు ఏం అడిగేవారు? మంచి భోజనం పెడుతున్నావా, శుభ్రంగా చేస్తున్నావా, ఫంక్షన్ లైట్లు అవి బాగా వెలుగుతున్నాయి, ఫ్యాన్లు బాగా తిరుగుతున్నాయి, ఏసీ రూమ్లు ఉన్నాయా, ఇది వరకు. ఇప్పుడు ఏం అడుగుతుంది? పెళ్లిళ్ళకి రావాలంటే, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, బాబు నీ దగ్గర పార్కింగ్ ఉందా ఓకే అని అడిగేకి వెళ్తాం. ఓకే. 20 నిమిషాల క్రితం నువ్వు చాలా ఈజీగా అన్న అలా వెళ్ళి లెఫ్ట్ తిప్పి రైట్ తిప్పి అక్కడ కంకర చెట్టు కింద పక్కన సొంత ఉంటుంది, సొంత కింద చెట్టు ఉంటుంది, చెట్టు కింద ఎట్టే అన్నావు కదా. అదంతా ఈజీ కాదు. ఓ 30-40 మంది ఈడెందుకు పెడుతున్నావు, అట్లా పో ఇట్లా పో చూడు ఈ అలా అటు పెట్టద్దు అన్న. జస్ట్ మనం కారు బ్రేక్ అయ్యగానే ఒకడు వచ్చేలా చూస్తాడు, అక్కడ పెట్టకూడదన్నా. సరే కొంచెం ఎదరికెళ్ళు, అక్కడ నుంచి ఇంకో లేడీ వస్తుంది, బాబు ఎందుకు పెడుతున్నాం ఇక్కడ పక్కన పెట్టుకోవచ్చుగా. ఇంకో ఇలా ఉంటే ఆ ఒక్క ప్రమాదం తప్ప ఒక 20 నిమిషాల క్రితం వరకు వెరీ హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు చెప్పినవన్నీ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు అనుభవించున్నారు కాబట్టి. రైట్. పార్కింగ్ పార్కింగ్ పార్కింగ్. రైట్. సో ఈ డైలాగ్ ఇంతవరకు అంటే ఏ సినిమాలో కూడా రాలేదు అనుకుంటాను. రాదు, వస్తుంది త్వరలో వస్తుంది అనిపిస్తుంది. రాసుకుంటారు అందరు, రాసుకుని ఎక్కడికైనా వెళ్ళే ముందు మీకు పార్కింగ్ ఉందా బాబు అని అడిగి బయలుదేరతారు. ఓకే. సో ప్రజెంట్ ఎలా ఉన్నారన్న? అయితే చెప్పాను కదా, ఇప్పుడు ఇలాగే బతకాలనుకుంటే చాలా కష్టం. ఎలాగోలాగా బతికేయాలనుకుంటే నాలా బతికించు, ఎలాగైనా బతికేస్తుంది. అందుకని ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. మీరు ఎప్పుడు నువ్వు స్కేల్ ఎట్టుకుని ఆ కొండ పైకి వెళ్ళగా ఎలాగోలాగా తాళ్ళు వేసుకుని అన్ని కష్టాలు పడాలి ప్రయత్నిస్తాం 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 దానికి రీచ్ అయ్యేదాకా ప్రయత్నిస్తాం. అంతవరకు ఓకే. ఎలాగోలాగా బతికేద్దాం, హ్యాపీగా ఉందాం అనుకుంటే ఇలాగే ఉంటాం. ఓకే. ఒక 20 సంవత్సరాల నుంచి మీ పేరు జెమిని సురేష్ గానీ అందరు పిలుస్తున్నారు. 18 ఇయర్స్. అది 2002 అనుకుంటా. 4 నేను 2004లో వచ్చాను. ఓకే. కానీ యాంకర్ అయింది మాత్రం 2006. ఓకే. ముందు నుంచి అనుకున్నారా యాంకర్ అవ్వాలని అనుకున్నారా? యాక్టర్ అవ్వాలనుకున్నారా? యాక్టర్ అనుకున్నాను కానీ యాంకర్ అవ్వలేదు. యాక్టర్ కి దానికి చాలా ఉంటాయి కదా. ఓకే. సపోర్ట్ కావాలి, అందరూ మనకి హెల్ప్ చేయాలి, మన టాలెంట్ గుర్తించాలి. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితులు అప్పుడు లేవు. అప్పుడు నేను ఏదో రకంగా మీడియాలో ఉండాలని ఫస్ట్ జెమిని టెలివిజన్, ఈటీవీ ఫస్ట్ యాక్చువల్ గా. ఈటీవీ ఒక 1 ఇయర్ ఫిలిం జర్నలిస్ట్ గా మీరు చేయడం జర్నలిజమే, ఫిలిం జర్నలిస్ట్. ఓకే. జర్నలిజం ప్లస్ అప్పుడు ఫిలిం న్యూస్ కవరేజ్ కి వెళ్ళేవాడిని. రైట్. ఒక కెమెరామెన్ ని, ఒక మైక్, కాలర్ మైక్, ఇప్పుడు అవన్నీ ఇచ్చి వెళ్తే షూటింగ్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కవర్ చేసి సాయంత్రం ఫిలిం న్యూస్, ఫిలిం డైరీ అని వచ్చేది. 24 ఫ్రేమ్స్ అట్లా ఫిలిం డైరీ. 24 ఫ్రేమ్స్ ఇంటర్వ్యూ. ఓకే. ఇంటర్వ్యూస్ ఇది ఓన్లీ ఫిలిం న్యూస్. ఓకే. ఒక ప్రోగ్రామ్ అంతే. కంగారు పడిపోతున్నారు, ఆగండి. ఓకే. ఏం కంగారు పడకండి. మీ పేరు నరేష్, నా పేరు సురేష్. నెమ్మదిగా మాట్లాడుకుందాం, వినండి. ఫిలిం న్యూస్ అంటే ఒక రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏమేమి షూటింగ్లు జరుగుతున్నాయో ఆ షూటింగ్ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఎవరైనా ఇంటర్వ్యూలు ఇస్తే తీసుకుని, ఈ రోజు ఇక్కడ చిరంజీవి గారు షూటింగ్ జరుగుతుంది, అక్కడ బాలకృష్ణ గారు షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ నాగార్జున గారు షూటింగ్ జరుగుతుంది అని చెప్పి దాన్ని ఫిలిం న్యూస్ కింద సాయంత్రం ఇచ్చేవాళ్ళు. ఓకే. అంతే. అన్ని కలిపి పొద్దున్న నుంచి ఏం జరిగింది అని. అంతే. ఇప్పుడు నార్మల్ గా లోగో తీసుకొని మైక్ తీసుకొని బయటకు వెళ్తే మనం ఒక మైక్ ఒక గెస్ట్ కన్నా ఒక విఐపి కన్నా పొలిటీషియన్ పెడితే దాదాపు ఒక 100 మైకులు పెట్టిన ఫీలింగ్ ఉంది. చాలా అన్ని మైకులు వస్తున్నాయి. ఆ రోజులో మీరు ఫిలిం న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ లోగోతో పాటు ఎన్ని లోగోస్ ఉండేవి? 4. జెమిని ఒకటి, జెమిని, ఈటీవీ, ఓకే, మా టీవీ. అప్పుడు స్టార్ట్ అయిన జీ తెలుగు 4 స్టార్ట్ అయ్యి. ఈ 4 తప్ప ఏం లేవు. ఇప్పుడు ABCDEFGH జెడ్ వరకు అన్ని అక్షరాలు అయిపోయినాయి. ఇంకంటే డబల్ చేసుకోవాలి. ఏటీవీ, ఏటీటీవీ, KTTV, వెనక ముందు పైన కింద అన్ని ఛానల్సే. అక్షరాలు అయిపోయినాయి. అంకిల్ నెంబర్స్ కూడా అయిపోయినాయి అనుకుంటా. అంకిల్ తో కూడా అయిపోతే ఇప్పుడు ఆర్టీవీ ఆఫీస్ లో మన కార్ కి ఒక నెంబర్ ఇస్తాడు బాస్. డబ్బులు ఎక్కువగా ఉంటాయి, ఆల్ 9s కావాలి, 1 2 3 4 కావాలి, టోటల్ 9 కావాలని కొనుక్కుంటాం మనం కదా. వాళ్ళే చాలా జాగ్రత్తగా సెట్ చేసి రేటు పెట్టే నెంబర్ మనకు అమ్ముతారు. అవును. ఇప్పుడు ఆఖరికి ABCD అక్షరాలనే మళ్ళీ టీవీ ఛానల్స్ కొనుక్కునే పరిస్థితి వచ్చేది. అన్ని ఛానల్స్ ఉన్నాయి. బంగారాలు. మీడియా అంటే విస్తృతం. ఓకే. మీడియా అని ఏదో సినిమాలో ఆర్పి పట్నాయక్ గారు మనలో ఒకటని ఓ సినిమా తీశారు. అందులో
నేను అందులో జర్నలిస్ట్ ని, సినిమాలో కూడా జర్నలిస్ట్ క్యారెక్టర్. నా బాస్ ఏమో సాయి కుమార్ గారు, శ్రీముఖి, మేము అంతా చేసాం. మంచి సినిమా అండి. ఓకే. అందులో మీడియా ఇక్కడ అంటాడు ఈయన. మంచి వాయిస్ మన సాయి గారిది, నాకు చాలా ఇన్స్పిరేషన్. అందులో అంటాడు సాయి కుమార్ గారు, అయితే ఏంటి అంటాడు ఈయన ఆర్పి పట్నాయక్ గారు. అంటే ద వార్ ఆఫ్ ది 2 persons. మీడియా ఇప్పుడు వారదండి. తెలియని విషయాన్ని తెలియచేయటం ఫస్ట్ బాధ్యత జర్నలిస్ట్. ఎక్కడో జరుగుతున్న అన్యాయాన్ని ఇలా కాదు ఇలా చెయ్యాలి, ఇదైతే బాగుంటుందని ప్రభుత్వాన్ని ఒక్కసారి పోక్ చేయడం. ఓకే. చూడండి మరి ఇదేదో అండం. ఇది జర్నలిజం బాధ్యత. 3, ఎక్కడైనా సమాజంలో అరమరికలు వచ్చినప్పుడు అనుకోకుండా మతాల మధ్య, కులాల మధ్యన తెలియకుండా జరిగే చిన్న చిన్న మనస్పర్ధల్ని సరిచేసే బాధ్యత కూడా మీడియాదే. ఇది మీడియా. మన మీడియాకి అంత ఉండదు, మనం ఫిలిం మీడియా కదా. ఏంటంటే అంతసేపు వెళ్ళి ఎవరిని ఇంటర్వ్యూ ఇస్తారు. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, అలాగే నేను సేమ్ అప్పుడు తిరిగేవాడిని. ఓకే. అంతే. సో మీకు ఒక విషయం కూడా చెప్పాలి. యాక్చువల్ గా 2014-15 ఆ టైంలో ఛానల్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు. అప్పుడు ఈ జీ, ఈ కొన్ని ఛానల్స్ చూస్తే వాళ్ళం, ప్రదీప్ గారు మన ప్రదీప్ అన్న, రవన్న వాళ్ళే చూస్తున్నారు ఈ స్టూడియోలు ఎక్కడ ఉంటాయి అని. ఎక్కడైనా ఆడిషన్ కనబడితే యాంకర్ ఆడిషన్స్, అది వాళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఆడిషన్ అంటే టీవీలో స్క్రోలింగ్ వస్తుండే. అయితే కాల్ చేస్తే ఆడిషన్కి రమ్మంటున్నారు, పలానా సాటర్డే రండి, వెడ్నెస్డే రండి అన్నప్పుడు అక్కడ ఏం చేయాలో అక్కడ తెలియదు. తెలుసుకోవాలి అంటే మీ వీడియోస్ సెర్చ్ చేస్తున్నా, మీ వీడియోస్ యూట్యూబ్ లో కొడితే ఒక వీడియో దొరకదన్నా. లేవు. అప్పుడు అసలు మీరు యాంకరింగ్ ఎట్లా చేస్తున్నారో ఒక వీడియో చూద్దాము, చూసి 2-3 చూసి వెళ్ళాలి కదా అక్కడికి అంటే లేదు. నరేష్ నీకు మాట చెప్తాను నరేష్, నేను అప్పుడు చేసిన ప్రోగ్రాంలు దాదాపు 1200-1300 ఇంటర్వ్యూలు చేశా. జెమినీ టెలివిజన్లో ఒక టర్మ్ వీక్ లో జస్ట్ ఒక 1/2 hour 1 hour గ్యాప్ లో అన్ని ప్రోగ్రామ్స్, అంటే యాంకర్ టు యాంకర్, అంటే బంపర్ టు బంపర్ అన్నట్టు, ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ మిస్ అయితే మళ్ళీ నేనే యాంకర్, ఇంకో ప్రోగ్రామ్ ఇస్తే అక్కడ న్యూస్ చదివాడు, ఇంకో ప్రోగ్రామ్ చూస్తే ఫన్ చేసేవాడు, ఇంకో ప్రోగ్రామ్ చూస్తే వాయిస్ ఇచ్చేవాడి, ఇంకో ప్రోగ్రామ్ చూస్తే టాప్ మూవీస్ రేటింగ్ ఇచ్చేవాడి. సోమవారం నుండి శుక్రవారం వరకు వచ్చే ప్రతి అరగంట ప్రోగ్రామ్ లోను బంపర్ టు బంపర్ అంటే చిన్న గ్యాప్ లో నా ప్రోగ్రామ్స్ వచ్చాయి. అంటే ఒక టర్మ్ 7 ప్రోగ్రాంలు నేను సోలో యాంకర్. ఓకే. 7 ఈటీవీ ప్రభాకర్, ఇక్కడ జెమినీ సురేష్, మీ ఇద్దరే ఉండేవాడు. ఎందుకంటే నా లైఫ్ ఇంకా అక్కడే ఉండేది. పొద్దున్నే క్యారేజ్ పట్టుకుని పొలానికి వెళ్ళిపోతే రైతు ఏం చేస్తాడు, సాయంత్రం ఇంక చీకటిపోయింది ఇంటికి వెళ్ళిపోతామని బుడ్డిదేపు మట్టుకుని ఆడు మళ్ళీ క్యారేజ్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ టైప్ డ్యూటీ అది. పొద్దున్నే వచ్చేవాడిని క్యారేజ్ పట్టుకుని జెమినీ టీవీకి ఎంట్రీ, అక్కడ రాయటం, యాంకరింగ్, వాయిస్ ఓవర్, స్క్రిప్ట్లు, ప్రోగ్రామ్ డైరెక్టర్, ఇన్ని పనులు ఉండేది. వీటన్నిటినీ చేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకునేది. 6 to 6 జాబులు కాదు మన మీడియాలో. సో అందుకని అక్కడే ఉండేవాడిని. అందుకని ఎవరు రాకపోయినా సురేష్ ఉన్నాడు, సురేష్ని పెట్టండి, అది చేసే ప్రోగ్రామ్ గమని అయిపోవాలి, ఇలా ఉండేది. సో అన్ని ప్రోగ్రాములు చేసేవాళ్ళు. సో ఇష్టమైన హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.